హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. క్రిస్పీగా అలాగే స్పైసీగా ఉండే వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా క్యాబేజీ తీసుకొని సన్నని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 క్యారెట్లను తీసుకొని చిన్నగా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చీలు తీసుకొని చిన్నగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు రోట్లోకి కొన్ని మిరియాలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కట్ చేసుకున్న క్యాబేజీ, అలాగే క్యారెట్, 1 కప్పు మైదా పిండి, 1 కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లా చేసి వేరే ప్లేట్ లో అమర్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత పిండి విడిపోకుండా ఈ బాల్స్ ని నేను చూపిస్తున్న విధంగా మరొకసారి ప్రెస్ చేసుకొని నూనెలో వేయాలి. మంచూరియా బాల్స్ వేసిన వెంటనే కదపకూడదు, ఎందుకంటే బాల్స్ విడిపోతాయి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మంచూరియా బాల్స్ ని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని గరిటెతో మరొక వైపు తిప్పుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న మంచూరియా బాల్స్ ని వేరే బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మీ కడాయి సైజుని బట్టి మంచూరియా బాల్స్ వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత మిగిలిన బాల్స్ కూడా వేసి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దాంట్లో 2 పావుల నూనె పోయాలి. నూనె కాయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఉప్పు, అలాగే దంచి పెట్టుకున్న మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ, అలాగే టమాటో సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి వద్దనుకుంటే ఉడకబెట్టి మిక్సీ పట్టిన టమాటా పేస్టును కూడా వేసుకోవచ్చు. ముందుగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్ ను వేసి దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న మంచూరియా బాల్స్ ని వేసి ఈ మిశ్రమం అంతా బాల్స్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా కలిసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వెజ్ మంచూరియా రెడీ. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెజ్ మంచూరియాని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. ఈ విధంగా క్రిస్పీగా అలాగే స్పైసీగా మన వెజ్ మంచూరియా రెడీ అయిందండి. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తెలుగు వంటలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.